చైల్డ్ ఫస్ట్ టైం స్కూల్‌కి వెళ్ళిన రోజు ఎక్కువ ఏడ్చింది మీ చైల్డా? లేకపోతే మీ మనసా? చాలా పేరెంట్స్‌కి ఈ ఫేజ్ చాలా టఫ్ కదా! ఈవెన్ నాకు కూడా ఉండేది. హలో అండి. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. చైల్డ్ స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక క్రయింగ్ అని, ఫియర్ అని, క్లింజీనెస్ అని, అమ్మ వద్దు నేను వెళ్ళను అని రియాక్షన్స్. అప్పుడు పేరెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. అసలు ఫోర్స్ చేయాలా? లేకపోతే కన్సోల్ చేయాలా చైల్డ్‌ని అని? లేదా ఆ స్కూలే పోస్ట్‌పోన్ చేయాలా అని? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్. ఈ ఫేజ్ నార్మల్. మీ చైల్డ్ వీక్ కాదు ఇక్కడ. మీ చైల్డ్ అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటున్నాడు. స్కూల్ స్టార్ట్ అంటే చైల్డ్ లైఫ్ లో ఫస్ట్ బిగ్ చేంజ్. అవునా? హోమ్ సేఫ్ జోన్ నుంచి న్యూ ఎన్విరాన్మెంట్ కి ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడే. అక్కడ న్యూ పీపుల్ ఉంటారు, న్యూ రూల్స్ ఉంటాయి, న్యూ రొటీన్ ఉంటుంది. సో భయపడడం అనేది న్యాచురల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పేరెంట్ గా మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ ని అని. ఫస్ట్ ఈ ప్రిపరేషన్ అనేది హోమ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. సడన్ గా స్కూల్ కి పంపించకండి. స్కూల్ అంటే ఒక ఫన్ ప్లేస్. అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, గేమ్స్ ఉంటాయి అని పాజిటివ్ గా ఇంట్రొడ్యూస్ చేయండి. కానీ చాలా మంది అలా చేయరు. నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు, నేను స్కూల్లో వేసేస్తాను అని భయపెడుతూ ఉంటారు. అలా చేయకండి. సెకండ్, సపరేషన్ ప్రాక్టీస్. చైల్డ్ ని కొంచెం టైం వరకు రిలేటివ్స్ దగ్గర వదిలి వెళ్ళండి. స్లోగా ఆ సపరేషన్ కి అలవాటు చేయండి. అప్పుడు స్కూల్లో ఈ సడన్ షాక్ అనేది తగ్గిపోతుంది. థర్డ్, మార్నింగ్ రొటీన్ కామ్ గా ఉండాలి. ఫర్ సపోజ్ పేరెంట్స్ టెన్షన్ లో ఉంటే చైల్డ్ ఇమ్మీడియట్ గా ఆ టెన్షన్ ని ఫీల్ అవుతాడు. కాబట్టి ఈ రష్, ఈ షౌటింగ్ ని అవాయిడ్ చేయండి. పీస్ఫుల్ గా రెడీ చేయండి. ఫోర్త్, షార్ట్ అండ్ కాన్ఫిడెంట్ గుడ్ బై. చాలా మంది పేరెంట్స్ మిస్టేక్ ఏంటంటే లాంగ్ ఎమోషనల్ గుడ్ బైస్. నేను వెళ్ళను నాన్న, నేను ఇక్కడే ఉంటాను, నేను వదిలి వెళ్ళను అని రిపీట్ చేస్తూ ఉంటారు. ఇది చైల్డ్ ఫియర్ ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాయి. ఇన్స్టెడ్ మీరు ఏం చేయాలి? స్మైల్ తో చెప్పండి, అమ్మ వస్తుంది, నువ్వు ఎంజాయ్ చేయు అని. ఇలాంటి పాజిటివ్ మాటలు మాట్లాడి కాన్ఫిడెన్స్ చూపించండి. ఫిఫ్త్, ట్రస్ట్ బిల్డ్ చేయండి. చైల్డ్ కి ఒక డౌట్ ఉంటుంది, అమ్మ నన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్తుందా లేదా అని. కాబట్టి మీరు చెప్పిన టైంకి వెళ్ళండి. ఆ ట్రస్ట్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ డే ఇంకా కష్టం అవుతుంది. సిక్స్త్ ఏంటంటే ఆఫ్టర్ స్కూల్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. చైల్డ్ తిరిగి ఇంటికి వచ్చాక నువ్వేం నేర్చుకున్నావు అని అడగకండి దయచేసి. ఇన్స్టెడ్ ఏం అడగాలంటే, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు నాన్న ఈరోజు అని అడగండి. ఎమోషన్ ని ఫస్ట్ అడ్రస్ చేయండి. సెవెంత్, డోంట్ కంపేర్. వేరే వాళ్ళ కిడ్స్ ఏడవలేదు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పకండి. ప్రతి చైల్డ్ అడ్జస్ట్మెంట్ టైం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వేరే వాళ్ళతో కంపారిజన్స్ వల్ల ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ఎయిత్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్ నిచ్చే ఒక ఆబ్జెక్ట్ నివ్వండి. లైక్ ఒక స్మాల్ టాయ్ ఉండొచ్చు, లేకపోతే ఫేవరెట్ ఐటమ్ ఉండొచ్చు. అలాంటివి చైల్డ్ కి ఎమోషనల్ సపోర్ట్ లాగా ఉంటాయి. నైన్త్ వచ్చేసి టీచర్ తో కనెక్ట్ అయి ఉండండి. టీచర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫేజ్ లో. మీ చైల్డ్ బిహేవియర్ షేర్ చేయండి, టీచర్ గైడెన్స్ తీసుకోండి. 10th పాయింట్ వచ్చేసి మీ పేషెన్స్. ఫస్ట్ ఫ్యూ డేస్, కొన్ని వీక్స్ కూడా కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ స్లోగా చైల్డ్ అడాప్ట్ అవుతాడు. పేరెంట్స్ కామ్ గా ఉంటే చైల్డ్ ఫాస్ట్ గా అడ్జస్ట్ అవుతాడు. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ చైల్డ్ ఏడుస్తున్నాడు అని అంటే అది ప్రాబ్లం కాదు, అది కమ్యూనికేషన్ అని అర్థం చేసుకోండి. అమ్మ నాకు న్యూగా ఉంది, నాకు ఫియర్ ఉంది అని చెప్తున్నాడు. మీరు దాన్ని పట్టుకొని పనిష్ చేయకండి. ఇన్స్టెడ్ అర్థం చేసుకోండి. పేరెంట్స్, ఈ స్టేజ్ లో మీ రోల్ చాలా పవర్ఫుల్. మీ రియాక్షన్ ని బట్టే ఆ చైల్డ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు గనక భయంతో స్కూల్ కి పంపిస్తే ఆ చైల్డ్ స్కూల్ ని అవాయిడ్ చేస్తాడు. అదే గనక మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే చైల్డ్ స్కూల్ ని ఎంజాయ్ చేస్తాడు. అర్థమైందా? రిమెంబర్ దిస్ లైన్. ఫస్ట్ స్కూల్ ఎక్స్పీరియన్స్ డిసైడ్స్ లెర్నింగ్ యాటిట్యూడ్. కాబట్టి కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. నాకు తెలుసు మీకు కూడా ఇది ఫస్ట్ టైమే, కానీ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ చేస్తుంది. మీ చైల్డ్ ని పనిష్ చేయకుండా సపోర్ట్ చేయండి. అలాగే వాళ్ళని ఫోర్స్ చేయకుండా గైడ్ చేయండి. అప్పుడే వాళ్ళ స్కూల్ లైఫ్ అనేది పాజిటివ్ గా స్టార్ట్ అవుతుంది. ఒక రోజు అదే చైల్డ్ వచ్చి అమ్మ నేను స్కూల్ కి వెళ్ళాలి అని ఎక్సైటెడ్ గా చెప్తాడు. అది కదా ట్రాన్స్ఫర్మేషన్. మరి అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మీ పేషెన్స్, మీ సపోర్ట్ వల్లనే పాసిబుల్ అవుతాయి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే మీ హార్ట్ లో ఒక ఫీలింగ్ ఉండాలి, ఐ విల్ మేక్ మై చైల్డ్స్ ఫస్ట్ స్కూల్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ అని. మీ ఫీలింగ్ ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. హ్యాపీ స్కూల్ స్టార్ట్ అని టైప్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం పేరెంట్స్ అందరితో షేర్ చేయండి, ఎందుకంటే ఈ స్టేజ్ లో ఈ కరెక్ట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మన నెక్స్ట్ జర్నీలో స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఆ చైల్డ్ కాన్ఫిడెన్స్ ని ఎలా బిల్డ్ చేయాలో ఇంకా డీపర్ గా డిస్కస్ చేద్దాం. మీ పిల్లల విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే ఈ సౌజన్య పేరెంటింగ్ కోచ్ తో కలిసి హ్యాపీ పేరెంటింగ్ జర్నీని స్ట్రాంగ్ గా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఈ స్కూల్ సెలెక్షన్స్ లో కూడా నేను సపరేట్ వీడియో చేశాను. ఎస్ఎస్సి బోర్డ్ తీసుకోవాలా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అని ఒక క్లారిటీ ఇచ్చాను. మీ చైల్డ్కి ఏ బోర్డ్ సూట్ అవుతుంది, మీ చైల్డ్ ఎలాంటి లెర్నింగ్ స్టైల్ ఉన్నారు, ఎలాంటి పర్సనాలిటీ ఉన్నారు క్లియర్గా చెప్పాను. డూ వాచ్ దాట్ వీడియో అండ్ సెలెక్ట్ రైట్ స్కూల్ ఫర్ యువర్ చైల్డ్. వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. అలాగే డిఎంఐటి టెస్ట్ చేయించుకోవాలి మీ పిల్లలకంటే కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి ఇప్పుడే బుక్ చేసుకోండి. లేదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.